ప్రాణాహుతి ప్రసారం ఎల్లప్పుడూ జరగదు. అలాగే మనం ప్రాణాహుతి ప్రసారాన్ని ఎల్లప్పుడూ అనుభూతి చెందవలసిన అవసరం లేదు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. I repeat, transmission is not always flowing into our heart. నేను మరలా చెప్తున్నాను. మన హృదయంలోకి ప్రాణాహుతి ఎల్లప్పుడూ ప్రవహించదు. అదెలాగంటే కొన్నిసార్లు బాబూజీ మహారాజ్ అత్యంత ఖచ్చితంగా పనిచేస్తారు. నేను మీకు ఒక ఉదాహరణిస్తాను. మీలో ఎంతమందికి సస్టెయిన్డ్ రిలీజ్ అనే రకపు టాబ్లెట్ల గురించి అవగాహన ఉందో నాకు తెలియదు. మీరు ఆ మాత్ర తీసుకున్న తరువాత అది 24 గంటలు లేదా 12 గంటల పాటు నెమ్మదిగా పనిచేస్తూ ఉంటుంది. కానీ ఆ మాత్రను ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. అది సస్టెయిన్డ్ రిలీజ్ అనే రకపు మాత్ర కానట్లయితే దాన్ని మనం రోజుకు 3 లేదా 4 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. బాబూజీ మహారాజ్ పని కూడా అలాంటిదే. కొంత కాల వ్యవధి వరకు కొనసాగుతుంది. ఒక్కోసారి పరిస్థితులకు అనుగుణంగా వారు మైక్రో పరిమాణాలలో ప్రాణాహుతిని ప్రసారం చేస్తారు. దాని ప్రభావం కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది. కొన్నిసార్లు ఒక ప్రాణాహుతి ప్రసారం జీవితాంతం ప్రభావం చూపుతుంది. మనం దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మనకు ఎప్పుడు ఏమి లభిస్తుందో తెలియదు. 24 గంటలు మన నుండి అవసరమైంది ఏమిటి? 24 గంటల సమయమంతా మనకు అప్రమత్తత అవసరం. మనకు లభించిన దాన్ని నిలబెట్టుకోవడంలో ఎంత అప్రమత్తంగా ఉన్నాం? మొదటగా మనకు ప్రసారం చేసిన దాన్ని అందుకొని, దాన్ని గుర్తించగలగడం అనేది ముఖ్యం. అది నశించకుండా కాపాడుకోగలిగే అప్రమత్తత అవసరం. మనకు ఈ మాత్రం చాలు.